गातुं यज्ञायां गातुं यज्ञावधि दैवेः स्वस्तिरस्त्रं स्वस्तिगतां दुर्गं दुर्गं निगतोऽभितो अन्नास्तु लिङ्गपदे जगत्पदे सहस्रक्षस्तमां सदुनिषदावृताम् अन्धविष्टाक्षणां पुरुषं सर्वं తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతదేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆయుర ఆరోగ్య అభివృద్ధి జరగాలి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా సంగమేశ్వర స్వామి అన్ని వారి ఏవైతే మనోవాంఛలు తీర్చాలని నేను కూడా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. ఎప్పుడు కూడా మన ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండి ఏ కొరత కూడా లేకుండా అందరూ రోజు రోజుకు అన్ని వర్గాల వారు కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ కొత్తపేటకి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలో ఏమైనా టెండర్స్ పిలిస్తే పిలవచ్చు. చాలా రోజుల నుంచి ఈ రోడ్డు గత సంవత్సరం కూడా అడగడం జరిగింది. శంకరంపేట మండలంలోని అన్ని రోడ్లతో పాటు ఇది ఫస్ట్ ప్రయారిటీగా, ఎందుకంటే చాలా మంది భక్తులు వస్తారని చెప్పేసి కొత్తపేట పెట్టడం జరిగింది. శాంక్షన్ అయింది. త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి రోడ్డు కంప్లీట్ చేసే విధంగా కృషి చేస్తామని చెప్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతదేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆయుర ఆరోగ్య అభివృద్ధి జరగాలి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా సంగమేశ్వర స్వామి అన్ని వారి ఏవైతే మనోవాంఛలు తీర్చాలని నేను కూడా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. ఎప్పుడు కూడా మన ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండి ఏ కొరత కూడా లేకుండా అందరూ రోజు రోజుకు అన్ని వర్గాల వారు కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ కొత్తపేటకి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలో ఏమైనా టెండర్స్ పిలిస్తే పిలవచ్చు. చాలా రోజుల నుంచి ఈ రోడ్డు గత సంవత్సరం కూడా అడగడం జరిగింది. శంకరంపేట మండలంలోని అన్ని రోడ్లతో పాటు ఇది ఫస్ట్ ప్రయారిటీగా, ఎందుకంటే చాలా మంది భక్తులు వస్తారని చెప్పేసి కొత్తపేట పెట్టడం జరిగింది. శాంక్షన్ అయింది. త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి రోడ్డు కంప్లీట్ చేసే విధంగా కృషి చేస్తామని చెప్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతదేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆయుర ఆరోగ్య అభివృద్ధి జరగాలి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా సంగమేశ్వర స్వామి అన్ని వారి ఏవైతే మనోవాంఛలు తీర్చాలని నేను కూడా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. ఎప్పుడు కూడా మన ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండి ఏ కొరత కూడా లేకుండా అందరూ రోజు రోజుకు అన్ని వర్గాల వారు కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ కొత్తపేటకి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలో ఏమైనా టెండర్స్ పిలిస్తే పిలవచ్చు. చాలా రోజుల నుంచి ఈ రోడ్డు గత సంవత్సరం కూడా అడగడం జరిగింది. శంకరంపేట మండలంలోని అన్ని రోడ్లతో పాటు ఇది ఫస్ట్ ప్రయారిటీగా, ఎందుకంటే చాలా మంది భక్తులు వస్తారని చెప్పేసి కొత్తపేట పెట్టడం జరిగింది. శాంక్షన్ అయింది. త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి రోడ్డు కంప్లీట్ చేసే విధంగా కృషి చేస్తామని చెప్తాను. అందరూ అక్కడ ఉండిపోయాలి సరిగ్గా.